కూరుకుపోతే అది తెలుగు కళామ తల్లికి అవమానం కదా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం ఇచ్చిన ప్రకటనలో సినీ రంగం కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గురించి కూడా ప్రస్తావించారు సార్. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అంటూ కాస్త వెటకారంగా చురకలు వేస్తూ ఈ లెటర్ రిలీజ్ చేశారు. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోన్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా అంటూ క్వశ్చన్ చేశారు సార్. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటుల్ని ఎలా చేత్కరించిందో మరచిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది అంటూ చాలా అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ముఖ్యంగా ఎందుకు సినీ రంగం అంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి రాలేదు, మరి గతంలో మీరు వచ్చారు అవమానాలు పడ్డారు కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా ఘాటుగా క్వశ్చన్ చేశారు సార్ పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు ఇది ఈగో ప్రాబ్లమా? అంటే చంద్రబాబు నాయుడు కలవకపోవడం వల్ల కోపం వస్తుందా? నాకు నిజంగా అర్థం కాని విషయం. సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కలుస్తారు, లేకుంటే కలవరు. వచ్చి కలవాలి, అందరూ వచ్చి మర్యాదపూర్వకంగా దండం పెట్టుకొని పోవాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి? అసలు ఈగో కూడా మంచిది కాదు కదా అంటే నేను నిజంగానే వాళ్ళకి ఇష్యూస్ ఉంటే ప్రభుత్వం పిలవచ్చు. దీంట్లో ఈగో ఎందుకండి? తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి ప్రభుత్వం కోరుకుంటే ప్రభుత్వమే సినిమా రంగంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి, సినిమా రంగం ఇది నాట్ అండ్ ఎలక్టెడ్ బాడీ. ఒక ఫిల్మ్ ఛాంబర్కి ఏదో ఎలక్షన్స్ అవుతాయి, మాకు ఎలక్షన్స్ అవుతాయి. కానీ ఫిల్మ్ ఛాంబర్కు మాకు నాయకత్వం వహించే వాళ్ళే సినిమా రంగాన్ని శాసించరు. సినిమా రంగాన్ని శాసించేవారు వేరే వాళ్ళు ఉంటారు. మీరు పిలవండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్ర రంగ పరిశ్రమ అభివృద్ధి కొరకు సినిమా రంగం పెద్దలు ఎందుకు పిలవలేదు? వాళ్ళే రావాలి, వాళ్ళే వచ్చి మాట్లాడాలి, మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడు కలవాలి, బొకే ఇవ్వాలి. అసలు ఈ గోలే నాకు నిజంగా అర్థం కాని విషయం. నిజంగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్టించుకోకపోతే చాలా తప్పేది. ముఖ్యమంత్రి అందులో చంద్రబాబు నాయుడు అంటే చాలా రెస్పెక్ట్ కూడా. తెలుగుదేశం పార్టీకి సినిమా రంగానికి చాలా సన్నిహిత సంబంధం. మన నందమూరి బాలకృష్ణ ఏం చేస్తున్నాడు? సినిమా రంగంలో ఆయన భాగస్వామి కాదా? అసలు తెలుగుదేశంలో చాలామంది సినిమా పెద్దలు ఉన్నారు కదా. సో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళంతా ఏం చేస్తున్నారు మరి? అసలు ఆశ్చర్యంగా ఉంది నిజంగానే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే పంచాయతీ ఉండే, జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమ గౌరవించలేదని. తెలంగాణలో మనం అదే పంచాయతీ విన్నాం, రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా పరిశ్రమ గౌరవించలేదని. కానీ చంద్రబాబు నాయుడును గౌరవించకపోవడం అనేది నిజంగానే అయితే దాని మించిన ఆశ్చర్యం ఇంకోట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉండకపోవడం ఏంది? ఆయన సినీ పరిశ్రమకు తెలుగుదేశానికి ఉన్న అనుబంధం మనకు తెలుసు కదా. మరి నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో పెద్దల్లో భాగం కాదా? ఆయన ఏమైనా వేరా? మరి బాలకృష్ణ ఎందుకు వస్తలేడు అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో అనేక మంది సినిమా డైరెక్టర్లు, సినిమా నటులు తెలుగుదేశంలో చాలా పదవులు కూడా ఉన్నారు, ఇప్పటికి కూడా పార్టీలోనే ఉన్నారు కదా తెలుగుదేశంలో సినిమా రంగ ప్రముఖులు లేరా? మరి వాళ్ళందరూ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు? అంటే వాళ్ళు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు కలవడానికి నలుగురిని పట్టుకొని ఎందుకు రావడం లేదు? అంటే చూస్తుంటే చాలా పెద్ద గందరగోళం, గొడవలు ఉన్నట్లున్నాయి ఇందులో మెగా ఫ్యామిలీలో ఉన్న వివాదాల నుంచి మొదలుకొని అన్ని వివాదాలు కలగాబలగం చేసినట్టుగా కనబడుతున్నాయి. బట్ ఒకటి మాత్రం నిజం, సినిమా పవన్ కళ్యాణ్ రైజ్ చేసిన అంశము వాళ్ళ టికెట్లు పెంచుకోవడానికి చూపిన శ్రద్ధ, సినిమా పరిశ్రమపై ఆధారపడ్డ శ్రమజీవులు ఉంటారు, కార్మికులు, ఆ సినిమా ప్రేక్షకులకు మెరుగైన సినిమా ఎలా రావాలి, ఇలాంటి అంశాలపైన సినీ పరిశ్రమ దృష్టి పెట్టిన ఉదాహరణలు అయితే ఎప్పుడూ లేవు, మీకు ఎన్నడూ లేవు. ఏమైనా ఉంటే మనం వార్తల్లో చూసేది, మేము 100 కోట్లు 500 కోట్లతో సినిమా తీసాం, మేము 1000 కోట్లతో సినిమా తీసాం, మాకు టికెట్లు పెంచండి అని మాత్రమే అడుగుతారు. ఇంతవరకు ఎప్పుడన్నా థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకు ఎలాంటి సేవలు మెరుగు కావాలి, హౌ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్ ఇన్ థియేటర్స్ అని తెలుగు సినిమా పెద్దలు ఎప్పుడన్నా మాట్లాడని విన్నారా మీరు? నేనైతే వినలే. ఎన్నడన్నా పెద్ద వాళ్ళందరూ కూర్చొని, మీరు సినిమా రంగంలో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూర్చొని థియేటర్లలో మనం మరింత ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వగలం సినిమా ప్రేక్షకులకు అని ఎక్కడన్నా సీరియస్గా చర్చించిన ఉదాహరణ ఉందా? లేదు.
పోనీ మంచి సినిమాలు, సమాజానికి సందేశాత్మక సినిమాలు, సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడానికి సినిమా రంగాన్ని ఎలా ఒక పవర్ఫుల్ వెపన్గా, ఆయుధంగా వాడాలి అని ఎవరన్నా సినిమా పెద్దలు చర్చించంగా విన్నారా మీరు ఎప్పుడన్నా? ఒక్క సెమినారో, ఒక్క రౌండ్ టేబుల్, ఒక్కరు కలిసి కూర్చొనో మాట్లాడుకునే ఉదాహరణ ఉందా? 3, సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడం అనే ఆలోచన తప్ప సినిమా ఖర్చులు తగ్గించి సినిమా ప్రేక్షకులకు మరింత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండేలా మనం ఏం చేయగలం? దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించే చూసారా మీరు ఎప్పుడన్నా? మీరు ఇంతవరకు అలా అంటే సినిమాను చూసే వారి దృక్కోణం నుంచి వారికి ఎలా మెరుగైనటువంటి సేవలు అందించాలి, ఓ మంచి సినిమాలు ఎలా తీయాలి, దీని మీద ఎప్పుడు చర్చ ఉండదు. చర్చల్లో మేము 500 కోట్లతో సినిమా తీసాం, 1000 కోట్లతో సినిమా తీసాం, మా వ్యాపారం, మా గోల, మాకు డబ్బులు రావాలి, ఇదే పంచాయతీ. మాకు డబ్బులు రావాలని పెంచి అసలు అందరూ కూర్చొని ఒక ఆస్కార్ అవార్డ్స్ మనము అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను ఎలా తీసుకెళ్ళాలి అని చర్చించంగా మీరు ఎప్పుడన్నా మీడియాలో చూసారా? పోనీ సినిమా రంగంలోకి వస్తున్న కొత్తగా వచ్చే కళాకారులు ఎలా వారికి అవకాశాలు ఇవ్వాలి అని చర్చించంగా చూసారా? ఎన్నడన్నా? ఇప్పుడు కొత్తగా ఎంతోమందికి సినిమా నటులు కావాలి, నటీమణులు కావాలని ఆశిస్తారు, కొత్తగా డైరెక్టర్ కావాలని ఆశిస్తారు. వారికి మేము ఏ రకంగా సినీ పరిశ్రమ ద్వారాలు తెలుస్తుంది, ప్రోత్సహిస్తుంది అని ఎక్కడన్నా చర్చించంగా మీరు చూసారా? చర్చించి ఇంకో ఈ పని చేయాలి. అందువల్ల సినిమా పరిశ్రమలో ఉండే బాధ్యతారాహిత్యానికి ఇది ఒక పరాకాష్ట. మీరు సినిమా పరిశ్రమ అంటే మేము పెట్టుబడి పెడతాం, మేము డబ్బు సంపాదిస్తాం, మాకు ఎక్కువ టికెట్లు ధరలు కావాలి, దాని కొరకు మేము ప్రభుత్వంతో బార్గెనింగ్ చేసుకుంటాం. ప్రభుత్వాలు కూడా అదే, మమ్మల్ని కలిస్తే చాలు, మర్యాదపూర్వకంగా కలవడలేదు, ఇది కాదు సమస్య. సమస్య వేరు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారా లేదా అని ఇగో సమస్య ఎందుకు? సినిమా పరిశ్రమను ఎలా డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్కి సినిమా పరిశ్రమ ఎలా తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్స్ను ఎలా పెంచాలి, సినిమా రంగాన్ని విశాఖపట్నంలో ఎలా డెవలప్ చేయాలి, వీటిపైన మీకు సినిమా పెద్దలు చర్చించరు, ప్రభుత్వము సినిమా పెద్దలు పిలవదు, సినిమా పెద్దలు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలవరు. మరి ఎట్లా? ఇంతకాలం ఈగో క్లాష్. అందువల్ల ఖచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మధ్య గ్యాప్ ఏంటో నాకు నిజంగా అర్థం కాని విషయం. అందులో మరి తెలుగుదేశం అనుకూల సినిమా పెద్దలు చాలామంది ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారో తెలియదు. అంటే మరి అందులో పవన్ కళ్యాణ్కు అల్లు అరవింద్కు మధ్య గ్యాప్ ఉంది, ఆ గ్యాపే మొత్తం సినిమా పరిశ్రమ గ్యాప్గా మారిందా? దీనికి కారణాలు ఏంటి? మన సినిమా పరిశ్రమలో ఈ వ్యక్తిగతమైన విభేదాలు ఏంటి? దిస్ ఇస్ సంథింగ్ టు బి సీరియస్లీ వాచ్ కదా. నిజంగానే పవన్ కళ్యాణ్ అన్నట్టు మీరు నిజంగానే ఎలక్టెడ్ బాడీస్తో మాట్లాడండి, మా అసోసియేషన్తో, ఫిలిం ఛాంబర్తో మాట్లాడండి, అవి ఎలక్టెడ్ బాడీస్ కదా. సో ఆడ ఎలక్షన్లు అవుతాయి. లేదు మీరు కావాలనుకుంటే సినిమా పెద్దలతో మాట్లాడండి. అటు ప్రభుత్వము ఇటు సినిమా కూడా దీన్ని ఒక తమ దూరంలో తాము నడిపించుకుంటే ఏ రకంగా తయారవుతుంది? ఈగో క్లాష్ ఎందుకు? చూస్తుంటే గవర్నమెంట్లో ఈ సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్కి మధ్య ఒక పెద్ద ఈగో క్లాష్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీలో ఈ కవిత అలక ఇష్యూ నడుస్తూనే ఉంది సార్. నిన్న రాయబారానికి కూడా పంపారట కేసీఆర్. సో ఫలించలేదు ఈ రాయబారం అనేది సమాచారం. సో రీసెంట్గా ఈ కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు ఏసీబీ జారీ చేస్తే దాని మీద కవిత కూడా రెస్పాండ్ అయ్యారు సార్. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ మీద కేసు పెట్టారు, నోటీసులు జారీ చేశారు అని చెప్పి కవిత కామెంట్ చేశారు. అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? అంటే కేటీఆర్కి కవితకి మధ్యలో కేసీఆర్ ఫ్యామిలీలో ఏదో ఆధిపత్య పోరు కొనసాగుతోంది